సో ఇది వచ్చేసి i20 లైట్ అనమాట. సో ఈ వెహికల్కి ఏమైందంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ టైర్ ఎక్కడైతే ఉంది చూసారా స్టెప్ని, ఆ బ్యాక్ టైర్ పగిలిపోయి బండి స్పీడ్లో ఉన్నప్పుడు పగిలిపోయి ఇంపాక్ట్ వచ్చేసి ముందు తాకిందనమాట. డివైడర్ కొట్టంగానే మొత్తం ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఓపెన్ అయినాయి. సో ఇక్కడ చూసినట్టయితే ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయినాయి. సో ఇప్పుడు ఏంటంటే మనము ఈ బండికి ఇక్కడ ఇది యాక్చువల్గా మేజర్ యాక్సిడెంట్ కిందకి వస్తుంది. ఎందుకంటే అప్రాన్ పిల్లర్ ఇవన్నీ డిస్టర్బ్ అయినాయి, ఇక్కడ పగిలిపోయినాయి చూసారు. సో నా యాక్సిడెంట్ వెహికల్ అనేది కూడా మనం ఇలాగే మనము కన్సిడర్ చేస్తాము. సో వన్స్ ఏదైతే ఈ ఒరిజినాలిటీ పోయిందో అప్పుడు దాన్ని మనం యాక్సిడెంట్ వెహికల్ కింద కన్సిడర్ చేస్తాం. నౌ ఇట్ ఈస్ జస్ట్ లైక్ యాక్సిడెంట్ వెహికల్ ఓన్లీ. ఇప్పుడు అమ్మడానికి పోయినా కూడా దాన్ని యాక్సిడెంట్ వెహికల్ అని అంటాము మా కన్సిడరేషన్. సో ఎందుకంటే ఏ కస్టమర్ అయినా కానీ ఇప్పుడు కొనడానికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ కార్ అయి ఉండొచ్చు, వాళ్ళకు డ్రీమ్ కార్ లాగా కొనుక్కుంటారు. అట్లాంటి టైంలో మనము యాక్సిడెంట్ వెహికల్ ఇస్తే వాళ్ళకి అది ఎంత పాపం. సో అలాంటివి మనము మన లెజెండ్ మోటార్స్లో చేయమన్నమాట. సో అంత పక్కకు పెట్టేస్తే ఇదంతా చాసీ, ఇదంతా సస్పెన్షన్ కిందకి వస్తుంది. ఇది కూడా మొత్తం బెండ్ అయిపోయింది, కింద ఇంపాక్ట్ దాకి గట్టిగా ఏదైతే ఇంకా అతుక్కుపోయింది ఇది. సో ఇప్పుడు ఇది చేయాలి అంటే మనము ఇంజన్ తీసేయాలి. సో ఇంజన్ తీసి పక్కకు పెట్టేసినాము. ఇప్పుడు డెంటింగ్ చేయాలి మొత్తం ఇదంతా పార్ట్, ఏ అయితే ఏరియా ఉంది మొత్తం ఇంపాక్ట్ అంతా రైట్ సైడే పడ్డది, పెద్దగా లెఫ్ట్కి ఏం కాలేదు. మోస్ట్లీ ఇది ఒకటి బెండ్ అయింది. మిగతా రెడీ అయ్యేటప్పుడు చూపిస్తూ ఉంటాం మీకు.